ఇక నీట్ పేపర్ అంశంపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ. అమరావతిలో 2 రోజుల పాటు ఐటీ బృందం పర్యటన. నేడు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు సాగునీటి విడుదల. ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి సస్పెన్షన్. హైకోర్టులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ పిటిషన్. వాయనాడ్ వరదల్లో 316కు చేరిన మృతుల సంఖ్య. నైజీరియాలో బాంబు పేలుడు 16 మంది మృతి. పారిస్ ఒలింపిక్స్ రికార్డ్స్లో పివి సింధు ఓటమి. జూలైలో జీఎస్టీ వసూలు 1.82 లక్షల కోట్లు.